హాయ్ గైస్, వెల్కమ్ టు గురు టెక్. సో కాగ్నిజెంట్ అయితే ఆఫర్ లెటర్ ప్లస్ బీజీబీ నిన్న స్టార్ట్ చేసిందనమాట. సో ఎవరికైతే డిసెంబర్ 13th ఎల్ఓఐ రిసీవ్ అయిందో సో వాళ్ళకి వచ్చింది. సో కొంతమందికి రాలేదు ఇంకా, లైక్ అది యాక్సెప్ట్ చేసిన డేట్ నుంచి వస్తుంది అనుకుంటున్నాను. సో యాక్సెప్ట్ చేసిన డేట్ తర్వాత ఒక 6-7 డేస్కి వస్తుంది మోస్ట్లీ. సో 13th ఎల్ఓఐ వచ్చి 13th యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి నిన్న వచ్చేసింది. సో ఫస్ట్ మనము లైక్ దీంట్లోకి వచ్చేద్దాము. సో ఇక్కడికి వచ్చేస్తే ఫస్ట్ ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి చూద్దాము. సో లాస్ట్ వీడియోలో కూడా చూసాము కానీ డౌట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వచ్చేస్తే ఫస్ట్ మనకి ఆఫర్ లెటర్ అయితే ఇట్లా వచ్చేసింది. సో ఈ ఆఫర్ లెటర్ వచ్చిన లైక్ మ్యాక్స్ ఒక 2 అవర్స్కి మనకి ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయమనేసి వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయమనేసి ఒక 2 అవర్స్ తర్వాత నాకు వచ్చింది. సో ఇదైతే ఎలా అంటే, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి మైక్రోసాఫ్ట్లోకి తీసుకెళ్తుంది అకౌంట్ లాగిన్ అయ్యేదానికి. సో ఇన్ కేస్ మీకు ఆడ అకౌంట్ ఉన్నా అకౌంట్ లేకపోయినా అది ఆటోమేటిక్గా తీసుకునేస్తుంది. సో అథెంటికేటర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అంతా చేసుకునేసి మీ దానికి పాస్వర్డ్ ఏది ఉండదు. మీరే అథెంటికేటర్తో లైక్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అనేసి మొబైల్ యాప్ ఉంటుంది. సో దాంట్లో నుంచి చేసుకోవాల్సిందే, పాస్వర్డ్ అయితే ఏముండదు. సో నెక్స్ట్కి వచ్చేస్తే, సో యాక్సెప్ట్ చేసిన తర్వాత సో ఆఫర్ లెటర్ మనకు వచ్చింది, యాక్సెప్ట్ చేసాము. సో యాక్సెప్ట్ చేసినాక లైక్ నాకు 8కి వచ్చింది. సో 2 అవర్స్ నుంచి 8కి వస్తే నేను 9:30కి అట్లా యాక్సెప్ట్ చేశాను. సో 10కి అట్లా వచ్చేసింది. సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయమనేసి మనకి మెయిల్ వస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో లైక్ మీరు వీడియో కావాలంటే చూడండి, మొత్తం అర్థమవుతుంది. దాని తర్వాత లైక్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తీసుకెళ్తారు. సో అంతకంటే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఖచ్చితంగా అయితే ఓటర్ ఆర్ పాస్పోర్ట్ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆధార్, మళ్ళీ పాన్ కార్డ్, సో ఇవి ఉండాలి. అండ్ బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ సైన్. అండ్ మీ ఇది ఆఫ్ క్యాంపస్ కాబట్టి సో మోస్ట్లీ మీరు పీసీ సీఎంఎం పెట్టుకోండి. సీఎంఎం అయితే అప్లోడ్ చేయమంటారు, పీసీ అప్లోడ్ చేయమంటారు. సో ఇది ఎందుకంటే కొంతమందికి ఇంకా రాలేదు కదా, సో దానివల్ల మనకి కొద్దిగా డేట్ ఆఫ్ జాయినింగ్ లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల పీసీ అనేది ఉంటే తీసుకోండి ఖచ్చితంగా, లేకపోతే అఫిడవిట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో పీసీ తర్వాత ఆల్ మార్క్ మెమోస్. సో ఆల్ మార్క్ మెమోస్ అన్ని సెమ్స్ యొక్క మార్క్ మెమోస్ పెట్టుకోండి. సో ఫస్ట్ ఇంకా డీటెయిల్స్ దీంట్లోకి చేద్దాం. సో వీళ్ళు ఏమేమి అడిగారు ఇక్కడ, 10th 12th. సో ఇంటర్ మన 10th క్లాస్ది. నెక్స్ట్ తర్వాత యూజీ ఆల్ సెమిస్టర్స్, అంటే లైక్ మనకి సిఎంఎం కాకుండా ఆ సెమిస్టర్కి ఒక మార్క్ మెమో అని ఇస్తారు. సో ఆ మార్క్ మెమోస్ కావాలి. దాని తర్వాత పీసీ కావాలి. సో పీసీ. సో ఈ రెండిట్లో మనకి ప్రొఫెషనల్ డిగ్రీ అనేది లేకపోతే, లైక్ మనకి ఈ పాటికి సెమ్స్ అయిపోయింటే సో వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోతే మనకు ఛాన్స్ ఇస్తున్నారు. ఏం ఛాన్స్ అంటే, అది అఫిడవిట్ ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్లో అఫిడవిట్ ఒకటి తీసుకొని కాలేజ్లో సైన్ పెట్టుకునేసి ఆ బీజీ అప్లికేషన్లో ఫిల్ చేసేయచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ పీజీ, ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ పాన్ కార్డు, లెటర్ ఆఫ్ అథరైజేషన్, ఇది అవసరం లేదు. సో లెటర్ ఆఫ్ అథరైజేషన్ అక్కడే ఉంటుంది, అక్కడే మనం యాక్సెప్ట్ చేసేయచ్చు. సో అఫిడవిట్, ఈ అఫిడవిట్ దీనికోసమే అనేసి ఈ అఫిడవిట్ లైక్ మనకి ఐపీసీ లేకపోతే. సో ఇంకా నెక్స్ట్ మనం క్లిక్ చేస్తానే లైక్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత యూ హ్యావ్ రిసీవ్డ్ డాక్యుమెంట్స్ అనేసి ఇది వచ్చేస్తుంది. సో ఫస్ట్ వద్దాం. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంటే ముందు ఇప్పుడు లైక్ ప్రాసెస్ మొత్తం ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసేది ఎలా అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎట్లా స్టార్ట్ చేసేది అనేసి. సో ఫస్ట్ మనం యాక్సెప్ట్ లెటర్ అవంతా అథెంటికేటర్తో అకౌంట్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మన యాక్సెప్ట్ ఆఫర్ అనేసి పెట్టేసి ఇక్కడ మన లొకేషన్స్ పెట్టుకునేసి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్, అంటే ఇప్పుడు నాకు తెలిసి 2025 బ్యాచ్ వాళ్ళకి అయితే టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ మార్చ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ రిజల్ట్ డేట్ ఏప్రిల్ ఉంటుంది. అండ్ ఇది జూన్ ఉంటుంది అనుకుంటాను. సో నేనైతే అలానే పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి మార్చ్, ఇక్కడ వచ్చేసి ఏప్రిల్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జూన్. సో ఇలా పెట్టేశాను. సో ఈ ఇది వచ్చేసి లైక్ మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో కానీ జూన్ ఉంటే ఇక్కడ ఏప్రిల్లో పెట్టేసేయండి. ఇన్ కేస్ మీది మేలోనే ఉంటే మీరు ఇంకొక మంత్ ముందుకు పెట్టుకోండి, లైక్ ఏప్రిల్లో పెట్టండి. ఒకవేళ రెండు అయితే సేమ్ పెట్టుకోవద్దండి. సో ఎగ్జామ్ రిజల్ట్ డేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ డేట్ రెండు సేమ్ పెట్టుకోవద్దండి, యాక్సెప్ట్ చేయదు అది. అండ్ నెక్స్ట్కి వచ్చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఇది ఫిల్ చేసిన తర్వాత మార్క్ షీట్స్ అప్లోడ్ చేయమనేసి ఇక్కడ అడుగుతుంది. మార్క్ షీట్స్ అప్లోడ్ ఓకే, మార్క్ షీట్స్ అప్లోడ్ చేయమనదు, జస్ట్ నేమ్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ బోర్డు ఏపీ అయితే బిఐఈ ఏపీ, బిఎస్సి ఏపీ,
అండ్ స్కూల్ నేమ్, మీ పాయింట్స్. సో పర్సంటేజ్గా కన్వర్ట్ చేసిన పని లేదు, పాయింట్స్ కనే చేసేయచ్చు. అండ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్, అకాడమిక్ ఇయర్ ఎండ్ డేట్. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ మీకు ఇది కంప్లీట్ చేసిన తర్వాత 12th అడుగుతుంది. సో 12th నొక్కినప్పుడు సో ఇక్కడ మీ బోర్డు ఇవంతా రాయేస్తాము. సో ఇక్కడ మళ్ళీ యూజీకి వద్దాం. యూజీకి వస్తే మీకు ఇక్కడ ఇక్కడ ఏం అప్లోడ్ చేసిన పని లేదు. మీ యూనివర్సిటీ నేము, కాలేజ్ నేము, ఫుల్ టైము, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మీ డిపార్ట్మెంట్, పర్సంటేజ్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్, అకాడమిక్ ఇయర్ ఎండ్ డేట్, ఇవంతా. సో అంటే ఇంకొకటి మర్చిపోయాను. సో ఇక్కడ లైక్ మనకి 10th ఇంటర్ మీకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంటుంది కదా. సో 10th మోస్ట్లీ మీరు 2025 పాస్డ్ అవుట్స్ అయితే 2018 లైక్ 2018 2019 ఉంటుంది. అండ్ ఇది 10th ఓకేనా. ఇంటర్కి వీళ్ళు ఆల్రెడీ కింద మెన్షన్ చేశారు. సో లాస్ట్ ఏది ఇయర్ అయితే మనకి మార్క్స్ వస్తాయో ఆ ఇయర్నే మెన్షన్ చేయాలనేసి. సో లాస్ట్ మనకేది 2020 2021 ఓకేనా. సో మన 2 ఇయర్స్ కదా, లాస్ట్ సెకండ్ ఇయర్ ఒకటి మనము ఇక్కడ అకాడమిక్ ఇయర్గా ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఏం రాస్తాం, 2021 2025 ఇచ్చేసి వచ్చేస్తాము. సో నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత కంటిన్యూ నొక్కితే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనము డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. సో 10th మార్క్ లిస్ట్, 12th ఇవంతా. సో ఇవి ఎలా చేయాలి చెప్తాను. సో 10th మార్క్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకి తెలుసు కాబట్టి సో 10th 12th చేస్తాం. సో ఇక్కడ యూజీ అడిగాడు కదా. సో యూజీ మార్క్ షీట్స్ అడగమన్నారు. సో యూజీ మార్క్ షీట్స్ అడిగితే సో వాళ్ళు ఎట్లా ఇచ్చారు, అడిగారు టోటల్ నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ -2 మార్క్ షీట్స్. అంటే మనకి ఇప్పుడు 4 ఇయర్స్లో లాస్ట్ 2 సెమ్స్ ఏవి, 4-1 4-2. సో అంటే 7th సెమిస్టర్ 8th సెమిస్టర్ ఆ మార్క్ లిస్ట్ తప్ప, ఆ మార్క్ షీట్స్ తప్ప మిగతా అన్ని 1-6 అప్ టు థర్డ్ ఇయర్ వరకు మన మార్క్ షీట్స్ ఒక పీడిఎఫ్గా చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ రిమైనింగ్ సెమిస్టర్ అంటే లాస్ట్ 2 సెమ్స్ది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో పాన్ కార్డ్ మీకు డిఫాల్ట్గా ఎనేబుల్ చేసేది అనుకుంటుంది. సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ కింద చెక్ ఇస్తే, ఆడ టిక్ మార్క్ ఇస్తే మనకి పాపప్ లాగా చూపిస్తే అక్కడ ఓకే నొక్కితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు మనము. సో నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్, ఓటర్ ఐడి మీకు అవసరం లేదు. సో పక్కన ఓటర్ ఐడి కూడా చెక్ మార్క్ చూపిస్తుంది. ఆడ టిక్ ఇచ్చి లైక్ రెస్పాన్సెస్ కోసం, అంటే లైక్ అవైలబుల్గా లేకపోతే మీ రెస్పాన్స్ ఏంది అనేసి ఇక్కడ టిక్ ఇచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ అప్లైడ్ బట్ నాట్ ఎట్ రిసీవ్డ్ అని పెట్టండి. అండ్ లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ ఇది చూసేసి సబ్మిట్ చేసేసేయండి. క్యాంపస్ సబ్సిడీ ఇది అవసరం లేదు. ఇక్కడ కూడా లాస్ట్లో చెక్ బాక్స్ ఉంటుంది, ఇక్కడ ఐ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని పెట్టేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి నేను ఇంతకుముందు మెయిల్ చూపించినలా, సో ఇలా మనకి ఒక మెయిల్ చూపిస్తుంది. సో ఈ మెయిల్ చూపిస్తారు కదా. సో ఈ మెయిల్ చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ లైక్ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది కదా, దాంట్లో క్లిక్ చేసి మళ్ళీ వెళ్ళండి. మీరు కాగ్నిజెంట్ హోమ్లోకి వెళ్తారు. సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇన్ ప్రోగ్రెస్ రివ్యూ ఇవంతా కంప్లీటెడ్ అనేసి. సో ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేస్తే కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ బీజీవీ డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే కంప్లీటెడ్. ప్రీ జాయినింగ్ అప్ టు జాయినింగ్ వరకు ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంటుంది, అదేం పర్లేదు. సో దీనిపైన ప్రీ జాయినింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ గురించి మనం నీట్గా వద్దాం. సో నేను ఫస్ట్ కింద నుంచి చెప్తా వస్తాను, లైక్ కింద ఏదైతే ఉందో అక్కడ నేను చెప్తాను. సో ప్రతి ఒక్కటి చెప్తా వస్తాను. సో ఫస్ట్ మనకి ఏది ఎంప్లాయీ ఎక్విప్మెంట్ రిక్వెస్ట్ ఫామ్. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఎక్విప్మెంట్ రిక్వెస్ట్ అనేసి ఇక్కడ సైన్ అడుగుతుంది. సైన్ చేసి సబ్మిట్ చేసేయండి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు. అండ్ క్యాండిడేట్ డీటెయిల్ షీట్స్ నెక్స్ట్ అక్కడ ప్రాబ్లం లేదు. సో దాని తర్వాత మనకి డిఫాల్ట్ యూజర్స్ రైట్స్ అక్కడ ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ సైన్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చి సైన్ చేసుకోవడమే. సో ఈ గ్లోబల్ అజూర్ డిపెండెంట్ డీటెయిల్స్ మీకు డిపెండెంట్ డీటెయిల్స్ ఉంటుంది కదా, డిపెండెంట్ డీటెయిల్స్ మీకు అవసరం అయితేనే పెట్టండి, అవసరం లేకపోతే పెట్టద్దండి. సో నెక్స్ట్ తర్వాత డిపెండెంట్ డీటెయిల్స్ తర్వాత పాన్ డిక్లరేషన్. సో ఈ పాన్ డిక్లరేషన్లో మన పాన్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి, నేమ్ అంతా అవే వచ్చేస్తాయి. సో పాన్ కార్డు మన అప్లోడ్ చేస్తాం, నెంబర్ ఇస్తాం, ఫాదర్ నేమ్, ఇంకా డిస్ట్రిక్ట్ ఇవన్నీ వీళ్ళు. సో ఇక్కడ మనకి ఒక జాయినింగ్ డేట్ చూపిస్తుంది. సో మోస్ట్లీ 95% అట్లా ఉంటుంది. సో నేనైతే ఒక 3 మెంబర్స్ చేశాను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మా ఫ్రెండ్స్లోనే. సో చూసినప్పుడల్లా వాళ్ళకి వచ్చిన డేట్స్ లైక్ కొంతమందికి 8th చూపించాయి, 12th చూపించాయి. సో 8th వచ్చిన వాళ్ళకి అందరికీ 8th డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది. సో 12th వచ్చిన వాళ్ళకి కొంతమందికి లేదు. సో ఇదైతే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. లొకేషన్ అయితే మనకు చెప్పలేదు. సో దానివల్ల నేను కూడా ఎంత కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. సో డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే 90%, 95% అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ మీరు ఇలా చేస్తారు. అండ్ నెక్స్ట్ తర్వాత
నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేసి ఉంటుంది, అది మీరు యాక్సెప్ట్ చేసేయండి. నెక్స్ట్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసేయచ్చు. నెక్స్ట్ మెయిన్ పర్సనల్ డీటెయిల్స్ ఫామ్. సో చాలా మందికి ఈ పర్సనల్ డీటెయిల్స్ ఫామ్లోనే చాలా అంటే చాలా డౌట్స్ వచ్చాయి. లైక్ ఎర్రర్ వచ్చింది, యుఏఎన్ అనేసి రిజెక్ట్ అయింది, ఆధార్ నెంబర్ అవన్నీ అనేసి. సో అది ఎట్లా లేకుండా నేను చేయిస్తాను చూడండి. సో పర్సనల్ డీటెయిల్స్ ఫామ్లోకి వెళ్తే థర్డ్ ఫామ్లో మనకి ఫస్ట్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవంతా ఎంటర్ చేయమనేసి ఉంటుంది. దాని తర్వాత కిందకి వస్తే ఇక్కడ ఎంప్లాయీ ఈసీ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇలానే పెట్టండి, నో 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 అనేసి. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇక్కడ యాక్టివ్ యూఏ అని ఉందా లేదా అనేసి. సో ఇక్కడ ప్రతి దానికి మీరు చూడండి, ప్రతి దానికి నూనె పెట్టేసింది, నూనె పెట్టేయండి. వాళ్ళే మనకి పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకేనా, మనం క్రియేట్ చేసుకుని ఉమంగ్ యాప్ ద్వారా అన్ని క్రియేట్ చేసుకునే అవసరం లేదు. అంత తలకాయ నొప్పి అవసరమే లేదు. అది అడిగింది అనుకో, మనం ఒకవేళ వీటికి ఎస్ పెట్టేసి వీటికంతా ఎస్ పెట్టామనుకోండి, కింద ఎగ్జిట్ డేట్ అని అడుగుతుంది. ఆ ఎగ్జిట్ డేట్ మనకు తెలియదు అసలు. సో దాన్ని పెట్టడం బదులు మనము ఇలా నో పెట్టుకుంటేనే మనకు చాలా మేలు. సో అదొకసారి రిజెక్ట్ అయినా మళ్ళీ మీకు రిజెక్షన్లో అది చూపిదు. అంటే మళ్ళీ మీరు క్లిక్ చేశారు అనుకో, రిజెక్టెడ్ మెయిల్ వచ్చినప్పుడు అది చూపిదు. జస్ట్ ఆధార్ని రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేసేయండి. సో అన్నీ మీకు కంప్లీటెడ్గా ఉంటాయి అంతే. మీరు మళ్ళీ ఉమాంగ్ యాప్లో అవంతా తీసుకునే అవసరం లేదు. సో ఇదైతే మీకు చాలా మందికి డౌట్ ఉంది కదా. సో అందువల్లే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పలేదు. ఈ వీడియోలో నేను నా వీడియో పెట్టిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి, అందుకే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు అన్ని నో పెట్టేసేయండి. నెక్స్ట్ తర్వాత మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్ అని వస్తాయి. సో నేను ఇంకా ఇవి రెండు చేయలేదు కాబట్టి, సో నాకు ఇంకా ఇది కంప్లీట్ అని రాలేదు. సో మనకి కౌంట్ కౌంట్ కూడా చూపిస్తుంది. సో ఎన్ని కంప్లీట్ చేశారు ఏమనేసి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇలానే ఉంటుంది. ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ ఇవంతా ఇట్లే ఉంటాయి. సో ఈ ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఇట్లే ఉంటుంది. సో అది కంప్లీట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అంతా వచ్చిన తర్వాత అది కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా అర్థమైంది అనుకుంటాను. సో ఒకవేళ అర్థం కాకపోతే టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మెసేజ్ చేయండి, కామెంట్స్లో కూడా రండి. మోస్ట్లీ నేను రిప్లై ఇచ్చేస్తాను కామెంట్స్లో. టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు చూసిందంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి.